నేనున్నాను కదా. ఇదేదో ప్లాన్ చేసినట్టుంది. వాళ్ళు చేస్తుంది నాకు నచ్చడం లేదు. ఇంట్లో కానీ బయట కానీ ఈ కుటుంబంలో కానీ నువ్వు లేకుండా చేసిన పని ఏది కల ఉండొచ్చు చామంతి. చిట్టి, ప్రేమ్బాబు అన్నారు కదా ఏదైనా జరగచ్చు అని. ఏం జరుగుతుందో, నేను వెళ్తానో లేదో అది చూద్దాం. నేను ఎలాగైనా ఊరు వెళ్ళాలి. కానీ ఎలాగా? అమ్మా నాగమ్మ, నువ్వే దారి చూపించమ్మా. స్వాగతం, సుస్వాగతం. జయ హో జయ హో యువరాణి గారు, జయ హో జయ హో యువరాణి గారు, జయ హో జయ హో యువరాణి గారు, జయం జయం యువరాణి, జయం జయం యువరాణి, జయం యువరాణి, జయం యువరాణి, జయం యువరాణి, జయం జయం యువరాణి, జయం యువరాణి, జయం యువరాణి, జయం జయం యువరాణి, జయం యువరాణి, జయం యువరాణి. ఊరు జనాల్ని తీసుకొచ్చావేంటి? వాళ్ళు కనుక నన్ను గుర్తుపడితే మొత్తం కంపైపోతుంది. ఆ విషయం తెలీదా నీకు? వాళ్ళు మనూరి జనాలు కాదు, బిల్డప్ కోసం పక్కూరు నుంచి తెప్పించాం. జూనియర్ ఆర్టిస్ట్ లాగా అనుకో. ఓకే, ఒక్క క్షణం గుండాగినంత పనిచేశారు కదరా. ఎక్కడ రామచంద్రయ్య కూతురు నన్ను గుర్తుపట్టేస్తారేమో అని అడలు చచ్చాను. రండి. జయ హో జయ హో యువరాణి గారు, జయ హో జయ హో యువరాణి గారు, జయ హో జయ హో యువరాణి గారు, జయం జయం యువరాణి. ఒక నిమిషం. క్షమించండి యువరాణి, మీకోసం పూల వర్షం ప్లాన్ చేశాను. కానీ స్ట్రక్ అయిపోవటం వల్ల క్యాన్సిల్ అయింది. నిన్నెవడు ఆశ పెట్టమన్నాడు? ఎవడు ఆవిరి చేయమన్నాడు? మీరు రండి. వీళ్ళు కూడా జూనియర్ ఆర్టిస్ట్లేనా? టెన్షన్ పడక్కర్లేదులే. భాగవతులు గారు బాగున్నారా? బాగున్నామండి. నమస్కారం అండి. ఈవిడ నా భార్య. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. వాళ్ళు నా పిల్లలు. నమస్తే. వామ్మో, ఈయన పలకరించేస్తున్నాడు. జూనియర్ ఆర్టిస్టులు కాదా? రమా, భాగవతులు గారు, సులోచన గారు. నమస్కారం. నమస్కారం అమ్మా. రాజావారు, రాణివారు సంస్థానానికి సంస్థాన ప్రతినిధులు. వెళ్ళు. ఎన్నో ఏళ్లయిందండి మిమ్మల్ని కలిసి. ఈ రకంగా అయినా కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఉపేంద్ర, ఈ ట్విస్ట్ ఇచ్చావేంటి? తెలిసిన వాళ్ళని ఎందుకు పిలిచావు? నన్ను గుర్తుపట్టారంటే నా పట్టాభిషేకమే మటాష్ అయిపోతుంది. ఆవేశపడకు. నువ్వు వాళ్లకు తెలియడానికి వీల్లేదు. వాళ్లది రాష్ట్రమే కాదు. ఇలాంటి ప్రత్యేక ఈవెంట్స్ ఉన్నప్పుడు సంస్థాన ప్రతినిధులుగా వాళ్ళని పిలవాల్సొస్తుంది. వాళ్ళు వస్తారు. అయినా కూడా అవసరమా? అవసరమే. వాళ్ళు లేకుండా నీ పట్టాభిషేకం చేయటం కుదరదు. వాళ్ల సమక్షంలో జరగడం అనేది ఈ సంస్థానం రూలు. అతిక్రమిస్తే తర్వాత మనకే ప్రాబ్లం అవుతుంది. అందుకే వాళ్ళని పిలిచాను. వాళ్ళు చెప్పింది చేసే, నువ్వు యువరాణివైపోతావు. సరే. మా రాజావారు, రాణివారి మనవరాల్ని మీ కోడలిగా చేసుకున్నారన్నమాట. ఏదో అలా కలిసొచ్చింది. ఇదంతా మా అదృష్టం. రోజా, రామ్మా. అత్తయ్య, వీరు మా సంస్థాన ప్రతినిధులమ్మా.
భాగవతులు గారు, సులోచన గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మా కాబోయే యువరాణి ఇలాంటివి చేయకూడదు. ఎంత కాబోయే యువరాణినైనా పెద్దవాళ్ళని గౌరవించడం పద్ధతి కదండి. మర్యాదలను నేను ఎప్పుడూ పాటిస్తాను. అందరూ సమానమన్న భావనతోనే నేను బ్రతుకుతాను. అబ్బబ్బబ్బబ్బా. ఇది మామూలుది కాదు. మాటలతోనే మునగ చెట్టు ఎక్కించేస్తుందిగా. ఎక్కించు. వాళ్ళు నీ మాయలో పాడటమే నాకు కూడా కావాలి. రమా, ఏమైంది? ఆహా, ఏం లేదు హర్ష, ఏం లేదు. ఏంటి నా గతం గుర్తుకొస్తోంది? రాకూడదు. నేను రమణమ్మని కాదు, కంఠమని రమాదేవిని. అమ్మా, రాజమణిహారాన్ని మీ నాన్నమ్మ తాతయ్యల ఫోటో దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకోమ్మా. హర్ష, ప్రేమ్, రాజమణిహారాన్ని బ్యాగ్లో పెట్టమన్నాను కదా, ఎక్కడ పెట్టావు? బ్యాగ్లో పెట్టమన్నారా నాన్న? మీ రూమ్లోనే రైట్ సైడ్ కబోర్డ్లో పెట్టాను నాన్న. చంపేశావు. ఇప్పుడు ఎలారా మరి? సారీ. సరే, వెళ్ళి తీసుకురా. బాబు ఆగు. ఒకసారి ఇక్కడికి వచ్చాక వచ్చిన కార్యం అయ్యే వరకు పొలిమేర దాటకూడదు. ఇది ఈ సంస్థానానికి నియమం. అవునా? మరి ఇప్పుడు ఎలా భాగవతులు గారు? ఇంట్లో ఎవరైనా ఉంటే ఆ రాజమణిహారాన్ని తీసుకురమ్మనండి. నాన్న, చామంతి ఉంది కదా, తనని తీసుకురమ్మంటే సరిపోతుంది కదా. కరెక్ట్ రా. రమా, చామంతికి ఫోన్ చేసి తీసుకురమ్మని చెప్పు. నేను ఫోన్ చేసి చెప్పడం ఏంటి హర్ష? చెప్తానండి. ఇప్పుడే ఫోన్ చేసి రాజమణిహారాన్ని తీసుకురమ్మని చెప్తాను. వీళ్ల ముందు గొడవ పడకూడదని చేస్తున్నట్టున్నారు.